సో మల్లారెడ్డి అసెంబ్లీలో కావచ్చు, ఇతర ప్రెస్ మీట్లో కావచ్చు, భారీ బహిరంగ సభలో తను వచ్చాడంటే జనాలందరూ నవ్వుకోకైతే తప్పదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొన్నటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో వెలిగిన నేత ఇప్పుడు ఏ పని చేసినా కూడా అంటే గాచారం బాలేదు అనుకోవాలని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి మల్లారెడ్డికి వరుసగా కష్టాలు మొదలయ్యాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఈ మధ్య కాలంలో తన ప్రహారీ గోడలు కావచ్చు, తర్వాత కాలేజ్ ఇష్యూలు కావచ్చు, అన్నీ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. అండ్ మామ అల్లుళ్ళు ఇటు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, అలాగే ప్రస్తుతం మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి ఇద్దరు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మొత్తానికి 33 గుంటల కబ్జా చేసిన భూమి విషయంలో 33 గుంటలు కబ్జా చేసినారని చెప్పేసి అంటున్నారు. గతంలోనే ఆక్రమించుకున్న మల్లారెడ్డి దశాబ్ది కాలంగా ఆయన ఆధీనంలోనే తేల్చిన కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులు జీడిమెట్ల భూ వివాదంలో ఆఫీసర్లకు నివేదిక, మేడ్చల్ కోర్టుకు సమర్పణ. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల సర్వే నెంబర్ 82లో మల్లారెడ్డి 33 గుంటల భూమిని కబ్జా చేశారని రెవెన్యూ అధికారులు తేల్చినట్టు సమాచారం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల విలేజ్ సర్వే నెంబర్ 82, 83లో మాజీ మంత్రి మల్లారెడ్డికి ఇతరులకు మధ్య భూ వివాదం చోటు చేసుకుంది. భూ వివాదం విషయంలో గత నెల 18న తమ భూమిని కబ్జా చేశారంటూ మల్లారెడ్డి మండిపడుతూ భూమి చుట్టూ అక్రమంగా పెన్షన్ వేశారని దాన్ని తొలగించాలని అనుచరులను ఆదేశించారు. సర్ది చెప్పే ప్రయత్నం చేసిన పోలీసులపై మల్లారెడ్డి చిందులు తొక్కారు. తన అనుచరులతో పోలీసుల ముందే పెన్షన్ను కూల్చివేయించారు. ఇంతలోనే ఘర్షణ జరుగుతున్న భూమి తమదే అంటూ 15 మంది ఘటన స్థలానికి రావడం అనేది జరిగింది. సో మామ అల్లుల అరెస్ట్. సర్వే నెంబర్ 82 క్లాస్ జే క్లాస్ EEలో శ్రీనివాస్ రెడ్డికి చెందిన 8,993 గజాల స్థలాన్ని మల్లారెడ్డి కబ్జా చేశారనే ఆరోపణలతో వివాదం మొదలైంది. శ్రీనివాస్ రెడ్డి వద్ద నుంచి 400 గజాల చొప్పున 1.11 ఎకరాల భూమిని కొన్నామని ఆ 15 మంది పోలీసులకు చెప్పారు. కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని తెలపగా దీంతో ఇరువురి వాదనలు విన్న పోలీసులు సమస్య సామరస్యంగా పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చారు. ఒక దశలో ఇరు వర్గాల మధ్య గొడవ పెద్దదవుతున్న తరుణంలో పోలీసులు మల్లారెడ్డిని, ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలను అరెస్టు చేసి బషీర్బాద్ స్టేషన్కు తరలించారు. సో మొత్తానికి చూసుకున్నట్టయితే రాజకీయ దుమారం అయితే దీంట్లో ఉన్నదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సుచిత్ర భూ వివాదం రాజకీయ దుమారాన్ని రేపింది. తమ భూమిని కాంగ్రెస్ నాయకులు కొన్నేళ్లుగా కబ్జా చేయాలని చూస్తున్నారని, హస్తం పార్టీ అధికారంలోకి రాగానే భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. దీనిపై అవతలి వర్గం మాత్రం మాజీ మంత్రి మల్లారెడ్డి కేవలం ఎకరం 29 గుంటల భూమి మాత్రమే ఉందని, మిగిలినదంతా తమదేనని వాదించారు. అనవసరంగా కాంగ్రెస్ నాయకులు భూ వివాదంలో లాగుతున్నారని న్యాయస్థాన ఉత్తర్వులను మల్లారెడ్డి ఆయన అల్లుడు బేఖతరు చేస్తున్నారని 15 మంది మండిపడ్డారు. దీనిపై ప్రభుత్వ చీఫ్ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు. మల్లారెడ్డి తనపై కాంగ్రెస్ పార్టీపై చేసిన ఆరోపణలు అవాస్తవం అని పత్రికా సమావేశంలో ఖండించారు. సో మల్లారెడ్డి ఆధ్వర్యంలోనే 33 గుంటలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మరి మల్లారెడ్డికి ఎప్పుడైతే తను మంత్రి అయ్యారో తర్వాత అన్ని కబ్జాలు చేశారని చెప్పేసి మొదటి నుంచి కాంగ్రెస్ నాయకులు కూడా అభిప్రాయపడుతున్నారు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిజంగా మల్లారెడ్డి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి కూడా సర్వేలు చేపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో సుచిత్ర దగ్గర కూడా పెద్ద వివాదం అనేది దుమారం లేపాయి. ఈవెన్ పోలీసులు కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు కనుక ఇదే ఇష్యూని కాస్త పెద్దగా చేస్తున్నారు. సో మల్లారెడ్డి భూమిని కబ్జా చేశారంటూ వాళ్ళు సాక్ష్యాలతో సహా బయటపెట్టడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం మల్లారెడ్డి అరెస్ట్ తప్పదని చెప్పేసి కూడా చెప్తున్నారు.